రక్షణ కార్యం అనేది మరి ఇక్కడ నెబుకద్నెజర్‌కి జరుగుతుంది. మీరు అనొచ్చు మరి పాత నిబంధనలో రక్షణ కార్యము లేదండి. రక్షణ కార్యం అక్కడ దేవుని నమ్మడమే, ఆయనని అంగీకరించడమే, ఆయనతో జీవించడమే, ఆయనని మరి గొప్పగా చేయడమే అనేది మరి ఇక్కడ నిజమైన రక్షణ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా నెబుకద్నెజర్ జీవితంలో కలిగిన మార్పును గురించి మనం ఆలోచన చేసి ఉన్నాము. మరి ఆయన రీతిగా మరి శరీరాశ ఆయనలో ఉన్నది పోయిందండి, నేత్రాశ ఆయనలో ఉన్నది పోయిందండి. అంత మాత్రమే కాదు, చూడండి ఆయన చివరి దశకి కారణం ఏంటి అనేది చూస్తే ఆయనలో ఉన్న గర్వం, అదే జీవపు డంబం. హల్లెలూయా, ఆ జీవపు డంబము కూడా ఇక్కడ నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి సాత్వికంగా మారిపోయాడు, మరి అంగలార్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని చేత హెచ్చించబడ్డాడు. ఇది నిజమైన సంపూర్ణమైన మరి సాక్ష్యానికి గుర్తుగా, మరి ఇదిగో రక్షణకి గుర్తుగా ఈ నెబుకద్నెజర్ జీవితాన్ని మనం చూసి ఉన్నాము, ఇప్పుడు విని ఉన్నాం. ఈ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ స్థితి ఎక్కడ ఉంది? నీలో ఉన్న శరీర ఆశ మరి మరణించబడిందా? లేకపోతే నేత్రాశతో ఇంకా ఉన్నావా? లేకపోతే